ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకుని వినుకొండలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెదకాకానికి చెందిన ప్రసిద్ధ శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గంగినేని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి, ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ సంయుక్తంగా ప్రారంభించారు. తన జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి సేవ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని ఆంజనేయులు తెలిపారు. 10 మందికి సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదని తెలిపారు. అంతకు మించి జీవి ఆంజనేయులు దంపతులు శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు కార్యకర్తలు జీవి ఆంజనేయులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు గారి పాలన వచ్చిన తర్వాత రౌడీజం, గుండాయిజం కనపడకుండా పోయింది. ఎక్కడైనా బ్రాందీ, ఎక్కడైనా గంజాయి గుట్కాలు, డ్రగ్స్ అమ్మాలంటే వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెత్తున్నాయి. దొరికారా సచ్చారే తీసుకెళ్లి జైల్లో పెడతారు. మరి గంజాయి గుట్కాలు తాగితే పిల్లలు పాడైపోతున్నారు, యువత తప్పుదారి పట్టిపోతా ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగాలు లెక్క టీచర్లు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను ఇవ్వలేదు. అలాగే అనేక ఇబ్బందులు పడ్డారు యువత గంజాయి గుట్కాలతో, రౌడీజం, గుండాయిజంతో తప్పుదారి పెట్టారు. మళ్ళీ మన సంవత్సరం నుండి ఎన్డీఏ పాలన రాగానే ఎక్కడ వాళ్ళని అక్కడ గంజాయిలు అమ్మేది లేదు, గుట్కా అమ్మితే ఊరుకునేది లేదు, రౌడీజం, గుండాయిజం ఉంటే మక్కలేదంటారు. ఆ విధంగా మంచి సుపరిపాలన అందిస్తున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే తల్లికి వందనం అని ఇంతకుముందు అమ్మఒడి అయితే ఒకరికే వచ్చేది. ఇప్పుడు తల్లికి వందనం పథకం 2 బిడ్డలుంటే 2 బిడ్డలకు ఇచ్చారు, 4 బిడ్డలుంటే 4 బిడ్డలకు ఇచ్చారు. కాబట్టి 3000 పెన్షన్ 4000 అయిందన్న వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక. అలాగే తల్లికి వందన పథకం మా మనవాళ్ళు, మనవరాళ్ళకి లేదా మా పక్కింటి వాళ్ళకి అందిని తల్లికి వందనం 13,000 ఒక్కొక్కరి అకౌంట్లో వేసారన్నాళ్ళు, 3,000 పెన్షన్ 4,000 చేశారన్నాడు. అందరూ ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నా. మరి మీరందరూ చేతులు ఎత్తారు అంటే చంద్రబాబు గారు చేసిన గొప్ప పనులు ఇవి. గత ప్రభుత్వం చేయలేని పనులు ఈ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈరోజు చంద్రబాబు గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేశారంటే ఎంతో అధినాయం. ఆ మహిళలందరూ ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా, ఆడవాళ్ళందరూ చేతులు ఎత్తండి అమ్మ. ఆగస్టు 15 నుండి మీ అందరికి ఉచిత బస్సు ప్రయాణం. వచ్చే నెల 15వ తారీఖు నుండి మీకు బస్ టికెట్ లేదు, ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. హైదరాబాద్ పోవాలంటే బస్ టికెట్ తీసుకోవాలమ్మా. మళ్ళీ నా పేరు చెప్పారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. అలాగే ఎన్ని మంచి పనులు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పరిశ్రమలు వచ్చినాయి. 10 లక్షల కోట్లు పెట్టుబడులకి అగ్రిమెంట్లు అయినాయి. దీనివల్ల 8.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 8.5 లక్షల మందికి 8,50,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా టీచర్లు, ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పడానికి టీచర్లు తక్కువైతే 5 ఏళ్లు గత ప్రభుత్వం నియమించకపోతే ఇప్పుడు 16,347 టీచర్ ఉద్యోగాలు నియామకం చేస్తున్నారు. మీ ఊరు బళ్ళన్నింటిలో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడికి టీచర్లు పంపిస్తున్నారు. 2 నెలల్లో కొత్త టీచర్లు వస్తారు, బ్రహ్మాండంగా చెప్తారు. ఆ విధంగా టీచర్లు ఉద్యోగాలు నియమించి పెన్షన్ పెంచి అమ్మఒడని ఎంత 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ 3 గ్యాస్ సిలిండర్